మనం అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాం. ఇప్పుడు దాకా మీరు ట్రైన్ నెంబరు, ఎన్నో నెంబర్ ట్రైన్ ఎక్కాలి అండ్ అలాగే ఎన్నో నెంబర్ స్టేషన్ లో దిగాలని చెప్పారు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే అసలు ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్ లో ఎక్కాలి. విజయవాడలో 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి మామ. ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్ లో ఎక్కాలని చెప్పి అయితే కామెంట్ చేయండి ఈ వీడియోలో. ఆల్మోస్ట్ ఒక 8:30 దాకా అయితే నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. 8:30 తర్వాత ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్లు వస్తాయో ఆ కామెంట్ ఉన్న ప్లాట్ఫామ్కి వెళ్ళి ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ ఎక్కుతాం మామ. ఇప్పుడు మీరు చూసిన వీడియో ఇన్స్టాగ్రామ్ రీల్ అనమాట. మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది. చాలా వరకు నా పార్ట్ 1 అయితే చూసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఇన్ కేసు ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే అది కూడా చూడండి, ఒక క్లారిటీ వస్తుంది ఈ టాస్క్ ఏంటి అసలు ఏంటి అనేది. మనం అయితే ఈ రోజంతా కూడా ఆల్మోస్ట్ 12 గంటలు అటు తిరిగి ఇటు తిరిగి ఆ ట్రైన్ ఎక్కి ఈ ట్రైన్ ఎక్కి అటు దిగి లాస్ట్కి విజయవాడకి అయితే వచ్చాం. విజయవాడ రావడానికి ఇంత దూరమా అనిపించేలా అయితే అనిపించింది అనమాట. విజయవాడలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూర్చున్నాను ప్లాట్ఫామ్లో కాదు 10వ నెంబర్ ప్లాట్ఫామ్ బయట కూర్చున్నా. ఇప్పుడు ఏంటంటే నాకు ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత 8:30 తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే ట్రిప్ స్టార్ట్ చేస్తాను. చూద్దాం ఏ ట్రైన్ ఎక్కుతామో, మళ్ళీ ఎక్కడికి వెళ్తామో. నైట్ అంతా కూడా సేమ్ ఈ రోజు డే ఎలా అయితే దిగి ఎక్కామో సేమ్ ఈ రోజు కూడా నైట్ కూడా అలాగే ఇద్దా, లేకపోతే నైట్ మొత్తం కంటిన్యూగా జర్నీ చేసేది ఉంటుందా చూద్దాం. కూర్చొని అనౌన్స్మెంట్లు అన్నీ ఏంట అక్కడ వచ్చే బోర్డు మీద 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ఏ ట్రైన్ వస్తుందని చెప్పి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ఏ ట్రైన్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తాం. ఫస్ట్ వచ్చిన ట్రైన్ న్యూఢిల్లీ తాంబరం, సెకండ్ ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ ట్రైన్. సెకండ్ ట్రైన్కి వెళ్ళమన్నారు కదా సికింద్రాబాద్కి. అయితే ట్రైన్ టికెట్స్ అయితే చేసుకున్నా ఇప్పుడే. పొద్దున్నంత ఒళ్ళు నలిగిపోయింది కదా బాగా, అందుకే ఒక టికెట్ అయితే చేసుకున్నా. స్లీపర్లో ట్రై చేసా, పని అవ్వలేదు. సెకండ్ ఏసీలో చేసుకున్నా. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర బయటకు వచ్చానమాట. స్టేషన్ ఎదురుకుండా ఒక హోటల్ ఉంది, చిన్న హోటల్. ఇక్కడ మీల్స్ అయితే తీసుకున్నా, 80 రూపాయలు అంట. గుడ్ మార్నింగ్ మామా బ్రోస్. మనం ఫైనల్లీ అయితే సికింద్రాబాద్కి అయితే వచ్చేసాం. సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత చూడాలి మరి ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తారో. మీరు మధ్య పడుకున్నా కాసేపు అయితే. మామా రాత్రి మీరు చెప్పినట్టే పద్మావతి ట్రైన్ ఎక్కిన సికింద్రాబాద్కి ఇంకా 2 minutes టైం ఉందంటే బయట అవుట్స్కట్స్లో ఆపాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్లన్నీ వాష్ చేసే ఏరియా అనుకుంటా. అద్దాలు పగలు కొట్టేసారండి ఆ ట్రైన్కి. ఇది మిలిటరీ కోచా? గ్రీన్ కలర్ది అదే మిలిటరీ కోచ్. మిలిటరీ లోగో రాసేసి ఉంది చూడండి దాని మీద. 2 బోగీలు అటాచ్ చేసి ఉన్నాయి దానికి. సికింద్రాబాద్ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ దిగంగానే మళ్ళీ ఇంకో రీల్ చేసి పెడతాను. నెక్స్ట్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలి అనేది. మామ మీరు చెప్పినట్టుగానే విజయవాడలో పద్మావతి ఎక్కా, 10వ నెంబర్ ప్లాట్ఫామ్లో. సికింద్రాబాద్ వచ్చా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి అండ్ అలాగే ఏ ట్రైన్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి అనేది ఈ వీడియోలో కామెంట్ చేయండి మామ. ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబరు అండ్ అలాగే ట్రైన్ నెంబరు, దాని తర్వాత ఎన్నో స్టాప్లో దిగాలి. ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఎక్కి ఫస్ట్ ట్రైన్ ఎక్కి ఫస్ట్ స్టాప్లో దిగమంటే 111 అలా 3 నెంబర్లు కలిపి పెట్టండి మామ. అండ్ అలాగే నిన్న చేసిన మీరు అల్లరంతా కూడా ఈరోజు 7:30కి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ అయింది మామ, అది కూడా చూసేయండి. బాయ్. రద్దీ లైఫ్. స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఈ లాడ్జ్లో అయితే కొంచెం ఫ్రెష్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తాను. వెళ్ళే ముందు ఇక్కడ రోడ్డు పక్కన టిఫిన్ ఉంది, ఇక్కడ పూరి తిన్నాం. 2nd నెంబర్ స్టేషన్లో ఫస్ట్ వచ్చే ట్రైన్ అండ్ అలాగే 6th స్టేషన్లో దిగమన్నారు. అది షాహాబాద్ కర్ణాటక. ఇదైతే జనరల్ టికెట్ తీసుకోవడానికి అయితే ఫస్ట్లో అయితే 10th లో అయితే ఉన్నాను ప్లాట్ఫామ్లో.
ఇక్కడ నుంచి ఇప్పుడైతే టికెట్ తీసుకొని షాహాబాద్కి అయితే టికెట్ తీసుకుంటాను. షాహాబాద్కి టికెట్ ఇమ్మంటే లేదు, అది అక్కడ ఆగదు, సోలాపూర్లో ఆగిద్దని చెప్పి అన్నారు. సరే షోలాపూర్కి అయితే తీసుకున్నా టికెట్. ఇప్పుడు సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్దాం. జర్నీ కంటే కూడా కష్టమైన పార్ట్ ఏంటంటే ఈ కామెంట్స్ చదివి ఆ కామెంట్ దగ్గర టికెట్ తీసుకొని ఆ ప్లాట్ఫామ్ ఎంచుకొని ఏ ట్రైన్ వస్తుందో చూసుకొని వెతుక్కోవడం ఎక్కువ పని అవుతుంది. అమ్మా నువ్వు చెప్పిన ట్రైన్ టికెట్ అసలు ట్రైన్ ఏదో వస్తుంది ఆ ప్లాట్ఫామ్ మీదకి ఏంటని చూసుకోవడానికి నాకు 1 అవర్ పైనే పట్టింది ఈజీగా. ఎక్కువ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అన్నీ కూడా ఇక్కడ సికింద్రాబాద్ లో ఎండ్ అయిపోయే ట్రైన్లు వస్తున్నాయి. 11ంటికి ఇప్పుడు చూసారు ఈ ట్రైన్ ఉంది. షాహాబాద్కి టికెట్ ఇమ్మంటే అక్కడ స్టాప్ లేదండి, 6th స్టాప్ అదే కదా అని చెప్పి దానికి అర్థం కాలేదేమో అని చెప్పి సర్లే మళ్ళీ షోలాపూర్కి ఇమ్మన్నాను. 120 రూపాయలు టికెట్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ అక్కడ దిగిన తర్వాత ఏ ట్రైన్ ఎక్కాలో ఈ వీడియోలోనే కామెంట్ పెట్టండి మామ, నాకు చూసుకోవడానికి అట్లా కొంచెం టైం ఉంటది. వెయిటింగ్ 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 ఎట్ల మీద కూర్చొని వెయిట్ చేస్తున్నా ఇలాగా. ఇంకెంతసేపు వెయిట్ చేయాలో తెలియదు. సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ వచ్చే ట్రైన్ ఇదే, సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్. ఆ ట్రైన్ ఆల్రెడీ ఇక్కడ సికింద్రాబాద్ వచ్చిన ట్రైన్ అనమాట, ఇక్కడ ఆపేసి ఉన్న ట్రైన్, అది ఎక్కడికి వెళ్దు. ఇప్పుడు ఈ స్టాప్ మీదకి 11 గంటలకు వస్తుంది ట్రైన్. మామా మనం ఎక్కాలి, ట్రైన్ వస్తుంది. భగవంతుడా ఏంటి ఇలా ఉన్నారు జనం, ఖాళీ లేదుగా జనరల్ అసలు. ఎక్కడ ఎక్కుతాం మామా, మనమేమో జనరల్ టికెట్ తీసుకొని వచ్చామే. చూద్దాం టీసీ అవడం దొరుకుతాడే అడుగుదాం. అందరూ పరుగులు ఆడుతున్నారు జనం. ఇంకా వాళ్ళు కాకుండా ఇక్కడ చాలా మంది ఎక్కే వాళ్ళు ఉన్నారు. ఇంకా మనం ఇటు పోదాం, ఇటు వెళ్ళి టీసీని పట్టుకుందాం. ఏసీ కోచ్లు రారా అనిపిస్తున్నాయి, టీసీ కనిపించట్లా. వెళ్దాం ఎదురుకి వెళ్ళి స్లీపర్ కోచ్లు ఎక్కడన్నా అడుగుదాం. టీసీ దొరికితే టీసీని అడిగి ఎంతో కొంత కొట్టి ఎక్కుదాం. షోలాపూర్ దాకానే కదా, మధ్యాహ్నం కలిసి దిగేస్తాం. ట్రైన్ అయితే ఎక్కేసాను మాము. ఎక్కేసి బిర్యానీ అయితే తీసుకున్నాం. బిర్యానీ తీసుకుని తింటున్నాను. టీసీ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే టీసీ వస్తాను కూర్చో అని చెప్పి అన్నాడు. ఖాళీగానే ఉంది, కొన్ని చోట్ల అయితే కొంచెం బిజీగా ఉంది. జనరల్ కంటే ఘోరంగా ఉంది అనమాట. అమ్మా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో కంప్లీట్ చేద్దాం. ట్రైన్ అయితే ఎక్కేసాను ఆల్రెడీ. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం అయితే షోలాపూర్ అయితే వెళ్తాము. షోలాపూర్ లో దిగిన తర్వాత అక్కడ నుంచి ఏ ట్రైన్ ఎక్కాలి ఏంటి అనేది అక్కడ ఒక వీడియో అయితే ఇన్స్టా రీల్ అయితే చేసి పెడతాను. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించినాయి, బాగున్నాయా, ఇంట్రెస్టింగ్ ఉన్నాయా లేదా అని చెప్పి అయితే కామెంట్ చేయండి. ఇప్పుడే హైదరాబాద్ దాడుతున్నాం మామ. ఇదిగో లింగంపల్లి స్టాప్ కూడా వచ్చింది. సరే బాయ్ మామ.